థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఇచ్చేసిన నా బంజారా సోదరులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీరందరూ కూడా ఒక యూనిటీగా మాట్లాడుకొని మన గిరిజన బిడ్డ ఒక మంచి పదవి వారికి వచ్చింది, సన్మానం చేద్దాం, మనందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి మరి వారి వెంట మేము ఉన్నాము అని మీరు తెలియజేయడానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యూనిటీ ఇలాగే కొనసాగించాలని మిమ్మల్ని కోరుతున్నాను. పార్టీలు అనేది ఎన్నో పార్టీలు వస్తున్నాయి, పోతున్నాయి, పార్టీలు ఉంటాయి, కానీ జాతి అనేది మనం అందరం కూడా నిరూపించుకోవాలంటే అందరూ యూనిటీగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా కూడా అందరం కూడా పార్టీ అని చూడకుండా జాతి కోసం నిలబడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మరి సీనియారిటీని చూసి సీనియారిటీని చూసి మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది. DCC ప్రెసిడెంట్గా ఇందాక అన్న చెప్పినట్టుగా ఒక జనరల్ స్థానంలో కూడా మనకు అవకాశం కల్పించడం, DCC ప్రెసిడెంట్గా ఒక మహిళను, అలాగే మొట్టమొదటి బోర్డు తెలంగాణకు మన తిరుపతి, ఆంధ్రాకు తిరుపతి ఎలాగనో తెలంగాణకు మనకు తిరుపతి లాంటి దేవస్థానం ఏదైతే యాదగిరి గుట్ట ఉందో ఈ గుట్టను మంచి డెవలప్ చేయాలి. అన్ని రకాలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఈక్వేషన్లో అంటే టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, భక్తులకు సౌకర్యాలు కావచ్చు, అన్ని విధాలుగా తిరుపతి స్థాయిలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంచి మేధావులను, అంటే కేవలం టెంపుల్ గురించే ఆలోచించే వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళను మరి ముఖ్యమంత్రి గారు అందులో భాగంగా డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి స్థానం కల్పించడం అనేది నిజంగా కూడా నేను గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక గిరిజన బిడ్డకు అలాంటి మొట్టమొదటి బాడీ ఏదైతే ఫామ్ చేసిర్రో అందులో మనకు స్థానం కల్పించడం అనేది మరి ఏ రోజు ఏ తాతలు మనం ఎవరు పుణ్యం చేసుకున్నామో కానీ ఇలాంటి అవకాశం వచ్చింది. ఇది కేవలం మరి మన జాతికే, మన జాతి మూలంగానే ఈ అవకాశం వచ్చిందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని తప్పకుండా డాక్టర్ గారు మంచి ఉద్దేశంతో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారికి అవకాశం ఇచ్చిర్రో తప్పకుండా ఒక జాతికి మంచి పేరు వచ్చే విధంగా తీర్చిదిద్దుతారని అయితే నేను భావిస్తున్నాను. వారికి అంత మంచి పేరున్నది. ఏ పనైనా పట్టుకుంటే, ఏ పనైనా అనుకుంటే తప్పకుండా సాధిస్తాడు. దానికి నేనే ఎగ్జాంపుల్. నా సక్సెస్ వెనకాల వారే ఉన్నారు. కాబట్టి మనోళ్ళు ఎవరైనా కానీ టెంపుల్కి వెళ్దాం అనుకుంటే మీ అందరికీ కూడా మంచి దర్శనం ఇప్పించే విధంగా తప్పకుండా మీరు ఫ్యామిలీ పరంగా వెళ్ళండి, ఫ్రెండ్స్ పరంగా వెళ్ళండి, ఎలా వెళ్ళినా కూడా మీకు మంచి దర్శనం అయితే వారు చేయిస్తారు. ఇది మాత్రం నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. కాబట్టి ఇది ఓన్లీ జనగాంకే కాకుండా మన జాతి వాళ్ళు ఎక్కడున్నా కూడా, మన రిలేషన్స్ ఎక్కడ ఉన్నా కూడా మంచి దర్శనం అయితే వారు ఇప్పిస్తారని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జనగామ జిల్లాમાં हेड क्वार्टर से चुट्टुपक्कल प्रांत में एक गोरेर बेटाना एक गौरव मलिकन के ताणी जोकणोन अभिनंदिंचेन आज मार भाई ने भियाऊ ने माथी सजन रिलेशन से ने राम करो. जय सेवालाल, जय लक्ष्मी नरसिंह स्वामी. आज ఈ పదవి आयजनाती दादापू 15-20 రోజులు डिक्लेर विजनाती कतराई को आदमी अभिनंदन करेना है. पण आज मार पेट धापगो कसं आएंगे तो मार जात सारी मार लार हुबियरीच मार बगलच मार मुडांग चालरीच कనుక एक संबुरम संतोषम तमें सेन देखता लागरीच. అయితే జనగామ లాంటి ప్రాంతము ఒక జనరల్ స్థానం ఏ రకంగా చూసినా సరే కాన్స్టిట్యుయెన్సీలు జనగామ జనరల్, పాలకుర్తి జనరల్, స్టేషన్ గన్పూర్ ఎస్సీ సామాజిక వర్గం మనకు రిజర్వేషన్ ఏం లేదు. కానీ 25 సంవత్సరాలు 99 నుండి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉండడం మూలంగా, పార్టీ కోసమే పనిచేయడం మూలంగా ఈరోజు రాష్ట్ర పార్టీ ముఖ్యంగా మేడం గారికి డిక్లేర్ చేసింది. AICC నుండి ఒక టాప్ పర్సన్ డైరెక్ట్గా ఫోన్ చేసి
మీకు డీసీసీ ఇస్తున్నామని చెప్పేసి చెప్పిరంటే అసలు మేము ఆ రోజు ఆ మాట విని మాకు షాక్ అయిపోయింది. ఎందుకంటే మామూలుగా హైదరాబాద్ నుండి డిక్లేర్ అవుతుంది, లేకుంటే ఎవరైనా లీడర్ డిక్లేర్ చేస్తారు. కానీ మాకు ఢిల్లీ నుండి వెరీ టాప్ పొజిషన్లో ఉన్నోళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసేసి మీకు ఇస్తున్నాం, మీరు చెయ్యాలి అని చెప్పేసి ఆర్డర్ చెప్పేసి, ఎందుకంటే మీ గురించి హిస్టరీ తీసుకున్నాం అని చెప్పేసి మేడంకి ఇవ్వడం అంటే పార్టీ పట్ల, కమ్యూనిటీ పట్ల మా కమిట్మెంట్ను వాళ్ళు గుర్తించినట్టు మేము ఆ రోజు భావించిన తర్వాత యూజువల్లీ ఒక ఇంట్లో ఒక పెద్ద పదవి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇస్తారని చెప్పేసి మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయము. కానీ నేను పార్టీ కోసం కష్టపడ్డాను అని చెప్పేసి రేవంత్ అన్నకు చెప్పినప్పుడు ఖచ్చితంగా సముచిత స్థానం ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు 33 జిల్లాలలో డీసీసీ పదవి ఇచ్చిన తర్వాత ఒకే కుటుంబంలో కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి అది మన జనగామకే రావడము, అది మా శ్రీమతికి డీసీసీ ఇచ్చిన తర్వాత నాకు తెలంగాణ తిరుపతి అయిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క బోర్డు మెంబర్గా సెలెక్ట్ చేయడం అంటే అది నాతో పాటు నా జాతి కూడా చేసుకున్న ఒక పుణ్యకార్యం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అయితే నేను కూడా ఫస్ట్ టైం నా పేరు ఆ లిస్టులో డిక్లేర్ అయ్యేంత వరకు నేనేనా అని చెప్పేసి నేను కూడా గిల్లుకున్న పరిస్థితి. ఎందుకంటే మనకు ఏదైనా పదవి ఇస్తే ఏంటంటే ఎస్టీకి సంబంధించిన పదవినో ఎక్కువ నాకేమి ఇస్తారంటే ఒక డాక్టర్కి సంబంధించిన పదవినో ఏదైనా ఇస్తారు. కానీ ఇది ఎన్ని బోర్డులు ఉన్నప్పటికీ ఈ బోర్డు క్రీమ్ ఆఫ్ ద క్రీమ్స్ అనేది మీకు ఆల్రెడీ ఆ బోర్డు మెంబర్లను బట్టి మీకు అర్థమై ఉంటుంది. చిరంజీవి టాప్ మోస్ట్ యాక్టర్స్ వాళ్ళ శ్రీమతి గారికి ఒక బోర్డు మెంబర్ ఇచ్చారు. ఎంఎస్ఎన్ ఫార్మా అని చెప్పేసి పెద్ద ఒక ఫార్మా ఇండస్ట్రీ వారికి చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా చైర్మన్కు తక్కువ లేరు. అందరూ కూడా యాదగిరి బోర్డుకు చైర్మన్ అయ్యేంత స్థాయిలో ఉన్న మిగతా 9 మంది కూడా ఆ స్థాయిలో ఉన్నారు. దీనికి హయ్యెస్ట్ అఫీషియల్స్ అంటే చీఫ్ సెక్రటరీ లాంటి వారితో డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళు మెంబర్ సెక్రటరీలు. దాంట్లో మామూలుగా ప్రతి డిపార్ట్మెంట్కి ఏంటంటే ఒకరే ఉంటారు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీనో ఒక కమిషనరో ఉంటారు. కానీ దీనికి చీఫ్ సెక్రటరీ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ సెక్రటరీ. అంటే ఈ బోర్డుకు ఎంత ప్రాధాన్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక బంజారా బిడ్డకు రేవంత్ రెడ్డి గారు గుర్తించేసి వీరికి కూడా పెద్దోళ్ళతో పాటు ఒక చైర్ ఇవ్వాలి, వాళ్ళని పక్కన కూర్చోబెట్టాలి, జాతికి గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే ఆయన అనుకున్నారో దానికి నేనైతే మనసారా నేను అభినందిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి నాకు ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే రాజకీయంలో ఇప్పుడు వృత్తిలో మీరు పరీక్ష రాస్తే పైకి వస్తారు. కానీ రాజకీయంలో ఒక నాయకుడు పైకి లిఫ్ట్ చేయకపోతే మనం ఎంత కష్టపడ్డా మనం అక్కడనే ఉంటాం. అంటే లిఫ్ట్ చేయాలి డాక్టర్ సాబ్ కుటుంబాన్ని అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనుకున్నబట్టే కదా ఇప్పుడు డీసీసీ పదవి, ఒక ఎండోమెంట్ పదవి అనేది ఇచ్చుడంటే అన్నకు నేను ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నేను చాలా దగ్గర నుండి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను గమనిస్తూ ఉన్నాను. బయట ఏదో వీళ్ళు ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ మన బంజారా జాతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభిమానం ఉన్నదనే సంగతి నేను చాలా దగ్గర నుండి 1-to-1 టాక్స్లో నేను అబ్జర్వ్ చేసిన. దాన్ని నిలబెట్టుకుంటూ ఇంకింత మన జాతికి గౌరవం పెంచుకుంటూ, ఎందుకంటే ప్రతి ఒక్క చోట కాంపిటీషన్ అనేది ఉంటుంది. మనల్ని కిందికి తోస్తేనే ఇంకోటి పైకి వస్తాడని చెప్పేసి ఎవరైనా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్లకు అంటే పదవులు ఉన్న వాటిల్లో సాధ్యమైనంత వరకు అందరినీ కూడా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మన బంజారాల విషయంలో చేస్తున్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలా. అందులో భాగంగా ముఖ్యంగా మన జనగామ గురించి ఒక 2 విషయాలు. మనకు ఎప్పటి నుండో అపరిష్కృతంగా ఉన్న దాదాపు 15-20 సంవత్సరాల నుండి బంజారా భవన్కు సంబంధించిన భూమికి సంబంధించింది అత్యంత విలువైన భూమి. మీరందరూ చూసిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం, జనగామలో మంచి జాగను చూపించిర్రు. ఇటువంటి జాగ మాకిచ్చిర్రా అని చెప్పేసి అనుకునేలాగా మనకు బంజారా భవన్ కోసం ల్యాండ్ అతి త్వరలో డిక్లేర్ అవుతుంది. ఆ ల్యాండ్ ఎక్కడుందో నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే చెప్తే ఏంటంటే మళ్ళీ మస్తు ఇష్యూలు తయారు చేసి పెట్టేస్తారు. ఆ జాగను వచ్చిన తర్వాతనే మీకు అందరికి తీసుకెళ్ళేసి కొబ్బరికాయ కొట్టిస్తా. నేను అదే చెప్తున్నా కదా, ఆ ల్యాండ్ను ఇప్పుడు చెప్తే ఏంటంటే ఒకరు ముందుకు ఒకరు వెనక్కు దానికి ఆగమాగం చేసి చిత్తు చేస్తారు. సో నేను అది చేయదలుచుకోలేదు. ల్యాండ్ను సంపాదించేసి మీ చేతిలో పెట్టిన తర్వాతనే
అది ఠాణు నాయక్ విగ్రహం ఎక్కడ పెడుతున్నానో కూడా చెప్తా. ఠాణు నాయక్ విగ్రహాన్ని ముగ్గురు అక్కడ మనం హైదరాబాద్ నుండి రోడ్ టర్నింగ్ అయినప్పుడు ముగ్గురు మనకు పోరాట యోధులు ఉన్నారు కదా, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, వాళ్ళ విగ్రహాల దగ్గర పెట్టాలని చెప్పేసి నేను పదే పదే డిమాండ్ చేస్తున్నా. కన్ఫర్మేషన్ కాలేదు కానీ ఖచ్చితంగా కన్ఫర్మేషన్ అయ్యే అవకాశం ఉన్నది. ఠాణు నాయక్ విగ్రహాన్ని అక్కడ పెట్టిద్దాము. మంచి ప్లేస్లో మన బంజారా భవన్ కోసం మనం జాగం చూస్తున్నాం. చూసిన తర్వాత అందరూ 99% ఓకే అంటారు. ఎవరన్నా నెగిటివ్ అంటే అనొచ్చు కాక, కానీ అది తప్పితే అంతకన్నా మంచిది నాకు కూడా కనిపించలేదు. ఆ జాగ కన్నా మంచిది ఇంకో జాగ నాకు కూడా కనిపించలేదు. కాబట్టి అటువంటి జాగనైతే చూసినా. సో అదొకటి మన జాతికి. అంటే మనము డీసీసీ గారు దీని గురించి మాకే ఈ పదవి ఎట్లా వచ్చిందో మీకు ఇంకో విషయం చెప్పాలి. వానకొండ లక్ష్మీ నరసింహస్వామి వానకొండ గుట్ట మన మాదాపురం, కడవెండి, ధర్మాపురం మధ్యలో ఉంటుంది. ఆ లక్ష్మీ నరసింహస్వామికి భక్తులందరూ బంజారా బిడ్డలే. ఈ గుట్ట మీద కొంతమంది రాక్షసులు ఏంటంటే క్వారీకి పర్మిషన్ 2022లో ఏ ప్రభుత్వాలు ఉండేనో మీకు అందరికీ తెలుసు. 22లో ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలు 24లో కొద్దిగా పండబెట్టినట్టు చేసేసి మళ్ళీ ఇప్పుడు మొసలి కన్నీరు గారుస్తే ఎవరు కూడా దీని గురించి ఎవరు ఫైట్ చేయలేదు. కానీ మేడం చాలా సీరియస్ తీసుకొని మన సర్పంచులు, బంజారా సర్పంచులు అక్కడ నుండి దేవరపల్లి నుండి వచ్చారు, వాళ్ళందరినీ తీసుకెళ్ళేసి కలెక్టర్ గారికి చెప్పడం ద్వారా వానకొండ లక్ష్మీ నరసింహస్వామి గుట్టను దొంగల నుండి విడిపిస్తే ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆ లక్ష్మీ నరసింహస్వామికి చెప్తే మనకి ఈ పదవి వచ్చింది. అంటే మనకు దైవభక్తి, మనం చేసిన భక్తిని దేవుడు మెచ్చుకున్నాడు అనే సంగతి రికమెండేషన్ చేసిండు. ఎందుకంటే మనకు ఎక్కడైతే న్యాయం జరుగుతుందో దాన్ని మనం గుర్తించకపోతే మనకు అది జీర్ణం కూడా కాదు. ఎవరు మనకు ఒక 1 పైసా హెల్ప్ చేసినా సరే దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను నా జాతి మొత్తాన్ని కూడా గుర్తుపెట్టుకుంటున్నా. ఎందుకు అంటే డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ అనేది ఒక ఎత్తు అయితే నేను బంజారా బిడ్డను అనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి నాకు ఈ పదవి ఇచ్చాడు. ఇవ్వాలనుకుంటే వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, కానీ ఒక బంజారా బిడ్డకు ఇప్పుడు ఎస్టీలలో కూడా మనము దాదాపు 33 కులాలు ఉన్నాయి. వాటన్నిటిలలో కూడా మనకు గుర్తించేసి ఒక గౌరవం ఇచ్చిందంటే దీంట్లో వినోద్ వెంకటస్వామి అంటే వెంకటస్వామి వాళ్ళ కొడుకున్నాడు. ఆయన మంత్రి పదవి అడిగిండు. మంత్రి పదవి అడిగిన సారుకు బోర్డు డైరెక్టర్ ఇచ్చిరంటే ఆయనకు మళ్ళీ మంత్రి పదవి ఇచ్చినట్టే కదా, అదే స్థానంలో మనకు కూడా గౌరవించినట్టే కదా అని మనం భావించుకోవాలి. ఎందుకంటే మనకు ఇచ్చిన గౌరవం దేవుడి సన్నిధిలో. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే ఎవరికి భూమి మీద ఎవరికి కష్టం వచ్చినా సరే చివరికి మొక్కేది దేవుడికి. ఆ విషయం నాకు చెప్పాలి, నేను పోయి దేవుడి చూడ చెప్పాలి. ఇప్పుడు అంత అదృష్టం మనకు కల్పించారు. అయితే మనకు గుట్ట విషయంలో ముఖ్యంగా మన శ్రేయోభిలాసులకు, మన బంధుమిత్రులకు, మన జాతి వర్గానికి ఎప్పుడు మీ కుటుంబ సమేతంగా మీ ఫ్రెండ్స్ తరపున మీ తరపున ఎవరికైనా సరే స్వామివారి దర్శనం కోసం కేవలం 1 ఫోన్ కాల్ అవే. ఎందుకంటే మీరు అక్కడ పోయి మీరు ఏదో కామన్ మ్యాన్ లాగా ఏదో లైన్లో నిలబడేసి మాకు ఇక్కడ విలువ దొరకలేదని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ నుండి పంపిస్తే మా తమ్ముడు వస్తున్నాడు, మా అన్న వస్తున్నాడు అంటే ఖచ్చితంగా మనకు పూర్తి స్థాయిలో అక్కడ గౌరవ మర్యాదలు దొరుకుతాయని చెప్పేసి నేను మొన్ననే అబ్జర్వ్ చేసిన. అయితే మొన్న ప్రమాణ స్వీకారం రోజు కేవలం అభ్యర్థితో పాటు 9 మందిని మాత్రమే గర్భగుడిలోకి అలో చేస్తాము. ఓపెన్ ఏరియాలో ప్రమాణ స్వీకారం లేదు, గుడిలో అది గర్భగుడిలో ఉన్నది కాబట్టి అంటే ఆ రోజు నేను ఎవరికి కూడా ప్రత్యేకంగా పిలవలేదు. ఎందుకంటే పిలిచి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ లోపల తీసుకోలేదనుకో, అయ్యో సార్ మాకు ఇంత దూరం పిలిచిండు కానీ లోపల తీసుకెళ్ళలేదని చెప్పేసి ఎవరైనా బాధపడతారు. ప్లస్ ఒకరిద్దరికి 5గురికి చెప్తే ఏంటంటే వీళ్ళే దగ్గరన మేమంత దూరం అయిపోయినాం అని చెప్పేసి ఇంకోళ్ళు భావించే అవకాశం ఉన్నది. కానీ మనం జనగాంలో కానీ గుట్ట దగ్గర కానీ మళ్ళీ కలిసే అవకాశం అయితే మనకు బరాబర్ ఉన్నది. ముఖ్యంగా మన జాతికి సంబంధించిన విషయాల్లో మనకు పార్టీ ఎప్పుడు 2వ అంశమే. జాతి కోసం పోరాటం చేసే విషయంలో మనం టైం అండ్ అగైన్ మనం కలిసి ప్రేమపూర్వకంగా, మర్యాదగా, గౌరవంగా, పద్ధతి ప్రకారం అడిగినప్పుడు బరాబర్ మన వాట మనకు వస్తుంది. ఎవరెవరో ఎన్నో పుకార్లు పుట్టించినప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ 1976లో సెప్టెంబర్ 18 నాడు కాంగ్రెస్ పార్టీ మన బంజారాలను ఎస్టీలో కలిపినందుకు ఇప్పుడు మళ్ళీ ఈ సెప్టెంబర్ 18 నాడు మనకు ఎల్బీ స్టేడియంలో పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ఉన్న బంజారాలందరితోని ఒక పెద్ద మీటింగ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఏ పార్టీలు అన్నారు రాని దీన్ని బేస్ చేసుకొని ఒక స్టెప్ మనకు పైకి ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఇందిరాగాంధీ ఇచ్చిన దాని గురించి ఇంకా కిందికి ఎవరన్నా లాగుతానంటే మనం దానికి సహించే ముచ్చటే లేదు. అదన్న ఉంటుంది, అంతకన్నా ఎక్కువనే వస్తుంది మనకు. సో మనకు
అన్నం పెట్టిన చేయికి మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు. మీ రాజకీయ పార్టీలు లేకుంటే మీ అభిమానాలు మీరు ఉంచుకోండి, దానికి ఎవ్వరు కాదనొద్దు. కానీ మనం ఈరోజు ఒక గౌరవప్రదమైన కుర్చీలో కూర్చున్నాం, ఈ తెల్ల బట్ట వేసుకున్నాం అంటే మనకు ఎట్లా వచ్చింది, మొదలు ఎక్కడుంది అనేది మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అన్నం పెట్టినోడికి మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో వాడు ఇంకోసారి అన్నం పెడతాడు. లేకుంటే వీడికి పెట్టినా పెట్టకపోయినా వీడికి విశ్వాసం లేదురా, ఈ వర్గానికి విశ్వాసం లేదురా అని చెప్పేసి ఒక పేరు అనిపించుకున్నప్పుడు మనం ఏంటంటే అడవిలో నుండి ఊరి వరకు వచ్చినాం, ఊరి నుండి పట్టణం వరకు వచ్చినాం. మన ప్రయాణం హైదరాబాద్, దాని తర్వాత ఢిల్లీ, అంత దూరం ఉన్నది కాబట్టి మనకు అన్ని వర్గాల సహాయ సహకారాలు మనకు ఉంటేనే మనం ముందుకు పోతాం. మనం ఒక్కొక్క వర్గంతో మనం పంచాయతీ పెట్టుకుంటూ పోతే ఏంటంటే మనల్ని కిందికి వస్తూ ఉంటారు. అంటే నువ్వు పక్కనుండు, ఇక వీడు మంచోడు కాదని చెప్పేసి అటువంటి పేరు రాకుండా మనం కలిసి కట్టుగా ఒక జట్టుగా మన జాతి కోసం ఫస్ట్ అవర్ జాతి దీని గురించి మనం అందరం పాటుపడాలి. మీ అందరి అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ముఖ్యంగా ఎస్ఐఆర్ కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో నడుస్తున్నది. అయితే ఎన్యూమరేషన్ ఫామ్స్ అందరి ఇళ్లలకు వచ్చినాయి 99%. ఓటు ఒకటే ఉండాలి, రెండో ఓటు ఉంటే దాని గురించి శిక్ష వేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక ఓటు ఉండాలి. ఆ ఒక్క ఓటు గురించి మీరు నిద్రపోతే ఆ ఓటు పోయే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే మనకు ఆ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మొత్తం వాడే చేసుకుంటాడు. మన దగ్గర ఫామ్ ఉన్నది కదా, మనం పట్టించుకోకపోతే ఏంటంటే ఈ 24వ తారీఖు వరకు మన ఫామ్లు వాపస్ తీసుకుంటారు. కాబట్టి మీరు, మీ కుటుంబము, మీ శ్రీమతి గారు, మీ పిల్లలు ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, మీ ఇంటి పక్కల వాళ్ళు కనీసం ఒక్కొక్కరు, మేడం ఈరోజే పిలిపించారు, కనీసం ఒక్కరు ఒక 5గురిని ఆ బిఎల్ అది ఎస్ఐఆర్ ఫామ్ ఏదైతే ఉందో ఎన్యూమరేషన్ ఫామ్ అంటారు ఆ ఫామ్ నింపేసి, ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు 18 సంవత్సరాలు అటు ఇటుగా ఉన్న వాళ్ళది 2002లో ఓటు లేదు. సో అక్కడ 2002లో పేరెంట్స్ ఓటు ఉంటుంది, దానికి మ్యాచింగ్ మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరి ఓటు వస్తుంది. मुख्य आपण गोरेर जात काय तो वोट न रतो मरगो जेती हिसाब कर आपण वाले कमांदे जेरगाटी तमे सेना जोगणो वोटेर विषय में खचिతంగా श्रद्धा लणो कुड़ी को आई को काय आताने काम करना कसकन का दानी जो आपण केले అవసరం చేయని కన్ కేతో तम सेवेन इंत प्रेमपूर्वक अभिमानं तेकाळजन तमे सेन प्रत्येकंगा नमस्कारालु केतो सेन राम राम जय सेवालाल।